నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ మిమ్మల్ని ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డౌట్ అనేది రైజ్ అయింది కూడా నాకు యూట్యూబ్‌లోనే. ఎందుకంటే యూట్యూబ్‌లోని చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అది ఏంటంటే మన పిల్లలు గానీ ఎవరియైనా ఇంట్లోని పాత బట్టలుంటే ఎవరికైనా ఇస్తే అది ఏం జరుగుతది అనేది ఒక డౌట్ అయితే పెట్టారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే అలా గాని బట్టలిస్తే మన అదృష్టం అంతా వాళ్ళకెళ్ళిపోతది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు ఆ వీడియోలోని. నా వరకు ఉద్దేశం ఏంటంటే లేని వాళ్ళకి ఏది ఇచ్చినా తప్పు లేదనేదే నా ఉద్దేశం. చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? వీడియోస్ కోసమే చేస్తున్నారా? అలాంటి ఫేక్ వీడియోస్ చేయడం చాలా తప్పండి. ఒకరికి ఉపయోగపడేది ఏ వస్తువైనా సరే మనకి అది ఉపయోగం లేదు, వాళ్ళకు ఉపయోగపడతది, వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతది అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు నా వరకు ఉద్దేశం. మనం ఇంట్లోని వృధాగా పడేస్తూ ఉంటాము వాడేసి కొన్ని వస్తువులు. కానీ వాళ్ళకి అదే వాల్యూలు అనమాట. వాళ్ళ దగ్గర అది కూడా లేని పరిస్థితిలో అయితే ఉంటూ ఉంటారు. అంతేగాని అవి వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మన అదృష్టం అనేది ఎందులో నుంచి వెళ్ళిపోతుందనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇలాంటి డౌట్ మీకు ఉందా? లేదు దీని గురించి మీకు క్లారిటీ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ విషయం ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇంట్లోని ఇలా వేస్ట్‌గా చాలా వరకు పడేస్తూ ఉంటారు. వాటికి ఉపయోగం కూడా లేదు. అదే ఎవరికైనా లేని వాళ్ళకిస్తే తప్పేముంది అనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి.